మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్నాలండి. దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం అదంతా కూడా చదువుకుంటే, నెబుకద్నెజరు రాజు ప్రతిమని నిలబెట్టించి దీనికి నమస్కారం చేస్తే మిమ్మల్ని బ్రతికినిస్తాను, లేదంటే మిమ్మల్ని అగ్నిగుండంలో తోస్తానన్నప్పుడు అక్కడ మేము మొక్కం రాజా అని వాళ్ళు చెప్పినప్పుడు అగ్నిగుండంలోనికి ఏంటని ఆజ్ఞాపిస్తాడండి. వాళ్ళని బంధించి ఆ అగ్నిగుండంలోనికి తీసుకుపోయి ఇట్లా వేసేటప్పుడు ఆ వేసేకపోయిన వాళ్ళు చనిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఒక నీటిలోనికి ఒక రాయి వేసామనుకో, ఇలాగా ఆ నీళ్లు పైకి ఎగరవా, అలాగా వాళ్ళని అగ్నిగుండంలోనికి వేసినప్పుడు ఆ అగ్ని అనేది ఎగిరి ఆ వేసేపోయిన వాళ్ళందరినీ కూడా చంపినట్లుగా మనకి కనిపిస్తుందండి కదా. అప్పుడు ఆ రాజు వీళ్ళని అగ్నిలోకి వేసాం కదా అని లేచి చూస్తున్నప్పుడు నలుగురు కనిపించారు. వేసింది ముగ్గురునైతే నలుగురు కనిపించారు. ఒక వ్యక్తి దేవదూత వలె తెల్లగా ఆ అగ్నిగుండంలో వాళ్ళ చుట్టూ వాళ్ళతో ఉన్నట్లుగా మనకి కనిపిస్తుందండి. అప్పుడు ఆ రాజు చూసి, ఆ దేవుని దాసులారా, సేవకులారా, మీరు బయటికి రండి అని అన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఆ బయటకు వచ్చి నిలిచినప్పుడు అక్కడ ఉన్న అధికారులు, ప్రధానులు, ఆ డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని పరిశీలించినప్పుడు వాళ్ళు వస్త్రంలో కాలిపోయినట్లు కనిపించలేదు కదా. వాళ్ళు ఒక వెంటుకైనా కూడా కాలిపోలేదంటండి. వెంట్రుకల వాసన కూడా, బట్టల వాసన కూడా, అగ్ని వాసన రాలేదంట. అంటే ఎంత ఆశ్చర్యంగా దేవుడు షద్రక్, మెషక్, అబేద్నెగోని కాపాడినట్టుగా మనకు కనిపిస్తుంది. అగ్నిలోనికి వాళ్ళని బంధించి వేశారు కదా, అగ్నిలో వాళ్ళ బంధకాలు లేవంట. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక దేవుడు ఎప్పుడు కూడా విడువడు, మనల్ని ఎరువాయుడు. ఆ దేశంలో ఉంటూ వాళ్ళు పాటించే ఆచారాల్లోనూ, వాళ్ళు నడిచే నడవడుల్లోనూ వాళ్ళతో కలిసి ఉన్నారు, కానీ వాళ్ళ ఆచారాల్లో పాలు పొందలేదండి. అందరినీ మనం సంపాదించుకోవచ్చు, అందరితో స్నేహంగా ఉండొచ్చు, అందరితోనూ మనం బాగుండొచ్చు మంచిగా. అయితే ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ఎప్పుడైతే జరిగిందో వాళ్ళు ఎదురు తిరిగినట్లుగా మనకి కనిపిస్తుంది, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనకు అనిపిస్తుంది కదా. దేవునికి విరుద్ధమైనది ఎవరు చెప్పినా కూడా మనం వినాల్సిన అవసరం లేదు కదా. అధికారులైనా, రాజులైనా వినాల్సిన అవసరం లేదు కదా. దేవునికి విరుద్ధం కానంచేపు అందరినీ మనం కాపాడుకోవాలని చూడాలండి. దేవుడి వాక్యం మీ జీవితాల్లో దీవించింది కాక.